ఒక పార్టీకి సంస్థాగత నిర్మాణం అన్నది చాలా ముఖ్యం. 10 సంవత్సరాల్లో జనసేన మిస్ అయింది సంస్థాగత నిర్మాణం. తెలుగుదేశం ఇవాల్టికి కూడా సస్టైనబుల్గా ఉంది సంస్థాగత నిర్మాణంతో. భారతీయ జనతా పార్టీ బ్రతుకుతోంది సంస్థాగత నిర్మాణంతో. కమ్యూనిస్టులు బ్రతుకుతున్నది సంస్థాగత నిర్మాణంతో. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కమ్యూనిస్టులకి డివిజన్కి పార్టీ కార్యాలయం ఉంటుంది. ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి కూడా ఉండేది, అవి కాస్త తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీకి ఉంటుంది డివిజన్కి కార్యాలయాలు. కమ్యూనిస్టులకు అయితే పర్మనెంట్ కార్యాలయాలు ఉంటాయి, భారతీయ జనతా పార్టీకి ఉంటాయి, జనసేనకి ఉండవు. అది ఒక ఎత్తు. చివరికి నగర కార్యాలయాలు కూడా లేకపోవడం ఏంటి? నిన్న ఏదైతే జవహర్ రెడ్డి మీద ప్రెస్ కాన్ఫరెన్సులు పెడుతూ వచ్చినటువంటి మూర్తి యాదవ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన ప్రెస్ కాన్ఫరెన్స్. బీజేపీ వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళి తెలుగుదేశం కార్యాలయంలో పెడతారా? పోనీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి బీజేపీ ఆఫీసులో పెడతారా? ఇది ఎక్కడ విచిత్రం? కూటమి ఓకే, నో డౌట్, పోనీ కూటమి ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే తప్పులేదు. అసలు జనసేన కార్యాలయంలో జనసేన పెట్టుకోవచ్చు కదా. అప్పుడు ఏదో కార్యాలయం తీసేసుకున్నారు అని చెప్తున్నారు. అప్పుడు మూర్తి యాదవ్కి సొంత కార్యాలయం ఉంటుంది కదా, ఆయన కార్పొరేటర్ కదా, ఆయనే కార్యాలయం నడపలేకపోవడం ఏంటి, లేకపోతే ఆయన కార్యాలయం పెట్టుకోకపోవడం ఏంటో అర్థం కాలేదు.